హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో కర్ణుడు ఎలా పుట్టాడు, అలాగే కర్ణుడిని పరశురాముడు ఎందుకు శపించాడు, అలాగే యుద్ధరంగంలో కర్ణుడు ఎలా చనిపోయాడు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం కర్ణుడి యొక్క జన్మరహస్యం తెలుసుకుందాం. పూర్వకాలంలో దంభోదవుడు అనే రాక్షసుడు సూర్యదేవుడికి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన సూర్యదేవుడు ప్రత్యక్షమై అతడిని ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా అతడు అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. కానీ సూర్యుడు ఆ వరం కాకుండా ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు దంభోదవుడు తనకి రక్షణగా 1000 కవచాలను ఇవ్వమని, అలాగే తన మరణం మానవుడి చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో ఉండకూడదనే వరాన్ని అడుగుతాడు. అతను కోరినట్లుగానే సూర్యదేవుడు అతడికి ఆ వరాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వరం కారణంగా ఆ రాక్షసుడు అనేక మంది ఋషులను అలాగే మానవులను హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు భూలోకంలో తన ఆదిశేషునితో కలిసి కవల పిల్లలుగా జన్మిస్తారు. వారి పేర్లు నర, నారాయణులు. వీరిద్దరూ దంభోదరుడి 999 కవచాలను ఛేదిస్తారు. అప్పుడు దంభోదరుడు వీరిద్దరూ తనని సంహరిస్తారని అనుకుని సూర్యదేవుని శరణు వేరుతారు. అప్పుడు నర, నారాయణ ఇద్దరు దంభోదవుడి ప్రాణాలను తీయకుండా సూర్యదేవుడు అడ్డు రావడంతో సూర్యదేవుని నరనారాయణలు మీరిద్దరూ కలిసి భూలోకంలో మానవుడిగా పుట్టి అనేక బాధలు అనుభవిస్తారని సూర్యుని శపిస్తారు. అలా ఆ తర్వాత జన్మలో సూర్యుడు మరియు కంబోదరుడు కలిసి కర్ణుడిగా జన్మిస్తారు. కర్ణుడి యొక్క జన్మరహస్యం ఇది. అలాగే కర్ణుడు భూలోకంలో ఎవరికి జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక కాలంలో సూర్యుడు అనే ఒక యాదవరాజు ఉండేవాడు. అతని పెద్ద కుమార్తె పేరు భద్ర. అయితే సూర్యుడు తన మేనత్త కొడుకు అయిన కుంతి భోజుడికి పిల్లలు లేకపోవడంతో తన పెద్ద కుమార్తె భద్రను పెంచుకోవడానికి అతనికే ఇస్తాడు. ఆమె కుంతి భోజుని దగ్గర పెరగడం కారణంగా ఆమెకు కుంతిదేవి అని పేరు వచ్చింది. ఒకసారి దుర్వాస మహర్షి కుంతి భోజుని రాజ్యానికి వస్తాడు. అతనికి ఎంతో భక్తి శ్రద్ధలతో కుంతిదేవి దగ్గరుండి సేవలు చేస్తుంది. ఆమె సేవలకు మెచ్చిన ఆ దుర్వాస మహర్షి ఆమెకు ఒక మంత్రాన్ని ప్రసాదిస్తాడు. ఆ మంత్రం ద్వారా కుంతిదేవి తనకు నచ్చిన దేవుని ప్రసన్నం చేసుకుని అతని ద్వారా బిడ్డను పొందవచ్చు. ఒకసారి కుంతిదేవి గంగా నది ఒడ్డున ఉన్నప్పుడు ఆమె దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడానికి తన మనసులో సూర్యభగవానుని ప్రార్థిస్తుంది. అప్పుడు వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై తనకు బిడ్డను ప్రసాదిస్తాడు. కానీ అప్పటికి వివాహం జరగని కారణంగా కుంతిదేవి ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి గంగా నదిలో వదిలేస్తుంది. అప్పుడు ఆ పెట్టె ఒక సూతుడైన అతిరథుడికి దొరుకుతుంది. అతడు వెంటనే ఆ పెట్టె తెరిచి చూడగా అందులో ఒక బిడ్డ కనిపిస్తాడు. ఆ బిడ్డను తీసుకొని అతిరథుడు తన భార్య రాధకు చూపిస్తాడు. అప్పుడు ఆ భార్య భర్తలిద్దరూ అప్పటి నుంచి ఆ బిడ్డకు వృషసేనుడు అని పేరు పెట్టి పెంచుకుంటారు. అంతేకాకుండా ఈ పిల్లవాడికి పుట్టుకతోనే కవచకుండలతో జన్మించడం కారణంగా ఈ పిల్లవాడికి కర్ణుడు అనే పేరు వచ్చింది. అలాగే కర్ణుడు పెద్దవాడైన తర్వాత ధనుర్విద్య నేర్చుకోవాలని కౌరవులకు పాండవులకు ధనుర్విద్య నేర్పిస్తున్న ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి తనకు కూడా ధనుర్విద్య నేర్పించమని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నువ్వు ఎవరని అడగగా అప్పుడు కర్ణుడు నేను అతిరథుడిని కుమారుడైన కర్ణుని అని చెబుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులతో పాటుగా కర్ణుడికి కూడా యుద్ధ విద్యలను నేర్పిస్తాడు. అలాగే ఒకసారి ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ఎలాగో నేర్పిస్తాడు. అది చూసిన కర్ణుడు తనకు కూడా బ్రహ్మాస్త్రం ఎలా ప్రయోగించాలని నేర్పించమని అడుగుతాడు. అందుకు ద్రోణాచార్యుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని కేవలం క్షత్రియులు మరియు బ్రాహ్మణులు మాత్రమే నేర్చుకోవాలి అని కర్ణుడితో చెబుతాడు. అప్పుడు కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకోవడానికి ద్రోణాచార్యుడు గురువు అయిన పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. అతనితో తను సూతపుత్రుడు కాదని ఒక బ్రాహ్మణుని చెప్పి అతని దగ్గర అనేక అస్త్ర విద్యలతో పాటుగా బ్రహ్మాస్త్రాన్ని కూడా నేర్చుకుంటాడు. కానీ ఒకసారి పరశురాముడికి కర్ణుడు బ్రాహ్మణులు కాదని సూతుడని తెలుస్తుంది. అప్పుడు పరశురాముడు తనకు అబద్ధం చెప్పి అస్త్ర విద్యలు నేర్చుకున్నందుకు తనకు యుద్ధరంగంలో ముఖ్యమైన సమయంలో తనకు అస్త్ర విద్యలు గుర్తుకు రావని శాపాన్ని ఇస్తాడు. అలాగే ఒకసారి కర్ణుడు విలు విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు అతడు వదిలిన బాణం ఒక బ్రాహ్మణుని ఆవుకి తగిలి ఆ ఆవు చనిపోతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కర్ణుడిని నువ్వు కూడా యుద్ధరంగంలో నీకు అయిన వాళ్ళు ఎవరు లేకున్నా అనాథగా చనిపోతావని శాపాన్ని ఇస్తాడు. అలాగే ఒకసారి కర్ణుడు రథం మీద వెళ్తున్నప్పుడు తన రథం తగిలి ఒక పాప చేతిలో ఉన్న నెయ్యి గిన్నె కింద పడిపోతుంది. అప్పుడు ఆ పాప కర్ణుడిని తనకు ఆ కింద పడిన నెయ్యి తిరిగి కావాలని అడుగుతుంది. అప్పుడు కర్ణుడు భూమిపై పడిన నెయ్యిని తీయడానికి మట్టిని గట్టిగా పిండుతాడు. అప్పుడు
భూదేవి ప్రత్యక్షమై కర్ణుడితో నన్ను బాధపెట్టిన నువ్వు యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథచక్రం మట్టిలో కూలిపోతుందని శాపాన్ని ఇస్తుంది. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు యుద్ధం చేసేటప్పుడు అతడికి ఉన్న ఈ శాపాల కారణంగా కర్ణుడు అర్జునుడి చేతిలో మరణిస్తాడు. తన జీవితంలో ఎన్నో దాన ధర్మాలు చేసి దాన వీర శూర కర్ణుడిగా పేరు పొందిన కర్ణుడు అధర్మపరుడైన దుర్యోధనుడి పక్కన యుద్ధం చేయడం కారణంగా ఆ యుద్ధంలో కర్ణుడు చనిపోవాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, చూసారుగా కర్ణుడి యొక్క జీవిత రహస్యాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.